ఇప్పుడు జావా, డాట్ నెట్, ఫుల్ స్టాక్, డేటా డెవలపర్ ఇలా రకరకాల కోచింగ్స్ ఉంటాయి. అందులో ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్‌కి ఎవరైతే 2026లోకి ఎంటర్ అవుతారో ఏది బెస్ట్ అంటారు మీరు? యాహ్! దట్స్ ఎ గుడ్ క్వెషన్ యాక్చువల్లీ. చాలామంది స్టూడెంట్స్ ఏ కోర్స్ తీసుకోవాలో తెలియక రాంగ్ కోర్సెస్ తీసుకొని టైం వేస్ట్ చేసుకుంటున్నారు. బట్ మనం ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే, యాజ్ యూ సెడ్ 2025 పాస్అవుట్ అండ్ అప్కమింగ్ 26 పాస్అవుట్ వాళ్ళ గురించి మనం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ కెన్ గివ్ సమ్ సజెషన్స్ టు దెమ్. ఫస్ట్ ఏంటంటే, ఒక కోర్స్ నేర్చుకుంటే జాబ్ అనేది రాదు ఇప్పుడున్న మార్కెట్లో. ఫస్ట్ మల్టిపుల్ టెక్నాలజీస్ మీద వాళ్ళకి ఐడియా ఉండాలి. లైక్ ఇప్పుడు కోడింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దే కెన్ చూస్ పైథాన్ కానీ, డాట్ నెట్ కానీ, జావా కానీ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి. తర్వాత ఒకటి క్లౌడ్ నేర్చుకోవాలి. లైక్ AWS కానీ, అజూర్ కానీ, GCP కానీ ఒక క్లౌడ్ నేర్చుకోవాలి. తర్వాత డేటా సెట్ లైక్ SQL ఒకటి నేర్చుకోవాలి. తర్వాత కొన్ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేయాలి వాటిపైన. ఓకే. తర్వాత కొన్ని AI టూల్స్ నేర్చుకోవాలి విచ్ కెన్ ఇంటిగ్రేట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ సింప్లిఫై ద వర్క్. ఓకే. వర్క్ ఈజీ చేసే టూల్స్ ఇలాంటివి నేర్చుకుంటే మనకి ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక కోర్స్తో కాదు, ఇవన్నిట్లలో మీకు ఐడియా ఉండాలి. ఇట్ ఈస్ అ బెటర్ ఫర్ అప్కమింగ్ జనరేషన్స్.